ప్రియుడి కోసం భర్తను చంపింది మరొక మహిళ. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని భర్తను చంపమంటూ పురమాయించింది. అంతేకాదు ఇక భర్తను చంపేందుకు అన్ని విధాల ప్రోత్సాహం కూడా అందించింది. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతపురం రూరల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక 6 గంటల్లోనే నిందితుల్ని పోలీసులు పట్టుకున్న పరిస్థితి కనబడుతోంది. ఫక్రుద్దీన్తో అనితకు వివాహేతర సంబంధం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ ఘటన వెలుగు చూసింది. భార్యను ఫక్రుద్దీన్తో వివాహిత సంబంధం ఉండడంతో భార్యను అనిత నిలదీసింది. దీంతో తన మధ్య సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, భర్తను చంపేయాలని ఫక్రుద్దీన్ని రెచ్చగొట్టింది అనిత. అక్కంపల్లి రాచానపల్లి రోడ్లో సురేష్ బాబు హత్య జరిగింది. రాత్రి బైక్పై వెళ్తున్నాడు సురేష్. సురేష్పై ఫక్రుద్దీన్ దాడి చేశాడు. ఖాళీ సీసాతో కొట్టడంతో సురేష్ కింద పడ్డాడు. ఆ వెంటనే స్క్రూ డ్రైవర్తో పొడిచి బండరాయితో కొట్టి చంపేశాడు ఫక్రుద్దీన్. నిందితుల్ని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశాడు. ఈ దారుణ ఘటన ప్రస్తుతం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియుడి కోసం భర్తను మరో మహిళ చంపేసిన ఘటన అయితే ప్రస్తుతం వెలుగు చూసింది. అనంతపురం రూరల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 6 గంటల్లోనే నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. ఫక్రుద్దీన్తో అనితకు వివాహేతర సంబంధమే ఈ హత్య కారణంగా చెప్తున్నారు. దానిపై భార్యను భర్త సురేష్ బాబు నిలదీశాడు. దీంతో ఒక్కసారిగా ఆ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని చంపేయాలంటూ ఏకంగా భార్యే ప్రియుడిని కోరింది. దీంతో కాపుగాసి మరీ సురేష్ బాబును హత్య చేశాడు ఫక్రుద్దీన్. మా ప్రతినిధి యోగానంద్ ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నాడు. యోగానంద్, ఈ హత్యకు సంబంధించి అంటే మరొక హత్య ఇది. తాజాగా ఇట్లాంటి ఘటనలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. అనంతపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అయితే అక్రమ సంబంధాల ద్వారా భర్తను చేయడం ఇటీవల వెళ్ళిపోతుంది. తాజాగా అనంతపురం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున అంటే రాత్రి జరిగిన హత్యకు సంబంధించి పోలీసులు కేవలం 6 గంటల్లోనే ఈ హత్యకు సంబంధించి ఇందులో భార్య ప్రధాన సూత్రధారి అంటూ కూడా పోలీసులు తెలిచారు. ప్రియుడితో కలిసి భర్తను సంధించేందుకు భార్య కూడా మధ్యాహ్నం అయితే 4 గంటల సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించి అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన ఆయుధాలు అయితే అదేవిధంగా బండరాయి అయితే పక్కనే మృతుడి శవ పక్కనే కూడా బండరాయి ఉంది. దానికి కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఇవన్నీ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. రామదాస్ అయితే పూర్తి వివరాలకి ఇవాళ ఉదయం అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి రాచనపల్లి మధ్యలో ఒక సురేష్ బాబు అనే వ్యక్తి హత్య గురయ్యాయని పోలీసులు దీనిపై అనంతపురం రూరల్ పిఎస్ లో క్రైమ్ నెంబర్ 150/2025 అని కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు చేయగా కేవలం 6 గంటల లోపలే ఇదంతా కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి హత్య కారణాలు కూడా పోలీసులు వివరించారు. అయితే ఇతనికి ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో పనిచేసేవాడు. అలాగే భార్య కూడా అనంతపురం ఫస్ట్ రోడ్ లో పనిచేసేది. ఆ హోటల్లో పనిచేసిన సమయంలో బాబా ఫక్రుద్దీన్ అతనితో పరిచయం ఏర్పడింది. ఇది కేవలం 2 months పరిచయమే. ఇది కూడా ఎక్కువ రోజులు లేదు. 2 months పరిచయం అయింది. ఇది ఇట్లా కూడా వేరే ఊరు నుంచి వచ్చి అయితే నిందితు బాగా కూడా వేరే గ్రామం నుంచి వచ్చి అనంతపురంలో సెటిల్ అయ్యి చిన్న చిన్న పళ్ళు కాయలు అమ్ముకునే వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. వీరిద్దరి మధ్య అయితే అనిత మరియు ఫక్రుద్దీన్ మధ్య సంబంధం కాస్త ఇది అక్రమ సంబంధం దారి తీయడంతో ఇది సురేష్ బాబు పసిగట్టాడు. పట్టిన తర్వాత ఆమెను నిత్యము అనుమానిస్తూ వేధిస్తూ ఉండడం తెలిసింది. అయితే వివాహానికి అయితే వివాహేతర బంధానికి ఎలాగైనా అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తప్పించుకోవాలని కూడా ప్లాన్ వేశారు. ప్రతిరోజు రాత్రి 11 గంటల సమయంలో హోటల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాడు నా భర్త, అప్పుడు చంపేస్తే మేలు అంటూ కూడా ఫక్రుద్దీన్ కి సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న ఫక్రుద్దీన్ నిన్న రాత్రి యథావిధిగా సురేష్ బాబు 11 గంటల సమయంలో తన బైక్ పై 2 వీలర్ పై కూడా సొంత గ్రామానికి వెళ్తున్న సమయంలో మొదట ఖాళీ సీసాతో ఒక తలకు విసిరాడు. కింద పడ్డంతో వెంటనే అక్కడే ఉన్న బండరాయితోనూ స్కూల్ డ్రైవర్ తో తన వెంట తెచ్చుకున్న స్కూల్ డ్రైవర్ తో కూడా పొడిచి చంపేశాడు. చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే వరుస అయితే నిన్న ఒకటి మొన్న ఒకటి జరగడంతో జిల్లా ఎస్పీ కూడా సీరియస్ అయ్యి వెంటనే చేయించాలంటూ కూడా జిల్లా పోలీసులు కూడా ఆదేశాలు ఇవ్వడంతో రూరల్ డిఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో కూడా ఈ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఫోన్ కాల్స్ ద్వారా సీసీ కెమెరాల ద్వారా కూడా ఇద్దరిని కూడా పసిగట్టి వారిని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకోవడంతో వారిద్దరిని కూడా రిమాండ్ తరలించారు. రామదాస్.
రైట్. అంటే చాలా కిరాతకంగా చంపినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏకంగా బండరాయితో కొట్టి చంపడం, తర్వాత స్క్రూ డ్రైవర్తో మరి అతని మొహంపై గాయపరచడం చాలా దుర్మార్గంగా చంపినట్టుగా అర్థమవుతుంది. దీని అంతటికి కూడా అంటే అనిత అనే వివాహిత ఇచ్చిన ప్రోత్సాహమే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏకంగా భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి ఆమె చేసిన కుట్రకు సంబంధించి పోలీసులు ఏం చెప్తారు, ఇంకా ఏ కోణాలు బయటపడుతున్నాయి ఇందులో? ఖచ్చితంగా రామ్దాస్, ఇది మొత్తం కారణం అంతా కూడా భార్య అనిత అని చెప్పొచ్చు. నరసాపురం అనిత పూర్తి పేరు ఆమె అని చెప్పొచ్చు. ఎందుకంటే భర్త ఎప్పుడు వస్తాడు, ఏ టైంలో ఇంటికి వస్తాడు, ఏ టైంలో ఎలా వస్తాడు అన్న పూర్తి వివరాలన్నీ కూడా ఫక్రుద్దీన్కి చెప్పడంతో ఫక్రుద్దీన్ ఈ విషయంలో పూర్తిగా సరే అంగీకరించి సరే అని చెప్పడంతో అంగీకరించి ఇది నిన్న రాత్రి మార్డు వేసి నిన్న రాత్రి అయితే హోటల్ బంద్ చేసి 11 గంటల సమయంలో తన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో సదాశివ కాలనీకి తన ఉన్న ఊరికి 2 వీలర్ బయలుదేరాడు. మార్గ మధ్యంలో కాపు కాసి ఉన్న ఫక్రుద్దీన్ మొదట సీసాతో తలకు విసిరాడు. కింద పడడంతో వెంటనే ఉన్న బండరాయి అదే విధంగా అయితే తన వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ తో కూడా అతి కిరాతకంగా మొహంపై వేసి నుంచి పరారాయుడు. అయితే మేము దొరకము అని చంపాడు. ఎక్కడ పోలీసులు చట్టం దృష్టిలో ఎక్కడ తప్పించుకోలేదని చెప్పడానికి ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ. అందులో కేవలం 6 గంటల సమయంలోనే కేసు చేయించిన పోలీసులు ఉదయం 6 గంటలకు కేసు మధ్యాహ్నం 4 గంటల లోపల అంటే పూర్తి స్థాయిలో 12-1 గంటల లోపలే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వివరాలని కూడా వెల్లడించే చూస్తూ ఉంటే అయితే నేరం చేయడం కానీ తప్పించుకోవడం కూడా సాధ్యం కాదు అని చెప్పడానికి కూడా పోలీసులు ఇది ప్రత్యక్ష ఉదాహరణ రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ యోగన్. సో మరొక కేసు వెలుగులోకి వచ్చింది. ఇది దారుణమైన ఘటన. ఏకంగా భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసింది. భర్త పనిచేసే చోటు నుంచి ఇంటికి వెళ్ళే క్రమంలో సమయంతో సహా చెప్పింది. ఏ రకంగా చంపాలో కూడా భార్యే నిర్ణయించింది. ఇక అనుకున్నదే తడువుగా ప్రియుడికి ఉప్పందించింది. భర్త వెళ్తున్న సమయంలో భార్య ప్రియుడితో చెప్పింది. అనిత ఆమె పేరు. భర్త పాపం అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో హోటల్లో పనిచేస్తున్నాడు. ఇద్దరు కూడా భార్య భర్తలు అన్యోన్యంగానే ఉంటున్నారు. కానీ ఇటీవలి కాలంలో పరిచయమైన ఒక వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో వివాహితర సంబంధం పెట్టుకున్న అనిత ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలి, తమ సంబంధానికి మధ్య అడ్డుగా ఉండడని భావించింది. పూర్తిగా అతన్ని అడ్డు తొలగించుకునే క్రమంలో అతి కిరాతకంగా ప్రియుడితో కలిసి హత్య చేయించింది. చాలా దారుణం. మానవ సంబంధాలు ఏ రకంగా మంటగలుస్తున్నాయడానికి ఇలాంటి ఘటనలే ఉదాహరణకు చెప్పొచ్చు. ఇటీవలి కాలంలో చాలా తరచుగా ఈ కోణాలు బయటపడుతున్నాయి. చాలా అనేక అంశాలు ఇట్లాంటివి వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవి చాలా విస్తృతంగా బయటకు వస్తున్న పరిస్థితి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటుకైతే 6 గంటల్లోనే పోలీసులు ఈ అంశానికి సంబంధించి ట్రేస్ అవుట్ చేశారు. 6 గంటల్లోనే పోలీసులు పట్టుకోగలిగారు. ఆ భర్తను చంపినటువంటి నిందితుని అలాగే ఆ భార్యని ఇద్దరు కూడా పట్టుకొని ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి లోతైన విచారణ చేస్తున్నారు. నమస్కారం అండి. అనంతపురం రూరల్ పిఎస్ పరిధిలోని అక్కంపల్లి నుంచి సదాశివ కాలనీ రూట్లో గత రాత్రి కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణంగా హత్యగా వంచబడ్డాడు. ఈ విషయంలో ఈరోజు ఉదయం వాళ్ళ ఫాదర్ సురేష్ వాళ్ళ ఫాదర్ ఎరుసం అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తన కొడుకు హత్య గురించి. ఈ కేసులో ఎస్పీ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 టీంలుగా ఏర్పడి ఇమ్మీడియట్ గా 6 గంటల్లోనే ఈ కేసు ఛేదించడం జరిగింది. అయితే దర్యాప్తులో చాలా విస్తుగొల్పే విషయం మనం బయటపడినాయి. మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దీనివల్ల భర్త చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు. దీనివల్ల ఆమె వేదన భరించలేక ఫక్రుద్దీన్తో ఎలాగైనా హత్య చేసిన ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలందూరు రోడ్ లో అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటాడు. అదే రాత్రి 10 గంటల తర్వాత అతని ఆ ఫాస్ట్ సెంటర్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో రాత్రి హత్య కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్య జరుగుతుంది. అయితే ఈ స్క్రూ డ్రైవర్ తో కూడా 2 చోట్ల పడడం జరిగింది. అయితే ఈ రోజు టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐస్ స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లా రోడ్ లో అరెస్ట్ జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు శేఖర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చాకచక్యంగా వాళ్ళు ముద్రపడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే
వివాహేతర సంబంధమే ఎక్కడికి దారితీస్తుందని చెప్పి మా దగ్గరకు తెలియంది. హత్య జరిగిన ఫిర్యాదు ఇచ్చిన 6 గంటల లోపలనే ముద్దాయిలు చేసి అరెస్ట్ చేయడం అనేది వెరిఫై చేస్తాం. అది కూడా ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా విచారిస్తున్నాము. బాబు ఫక్రుద్దీన్ అతని పేరు. అతను పెళ్లి కాలేదు. ఇతను వచ్చేసి సురేష్ పెళ్లి అయింది, భార్య ఉంది. అనిత ద్వారా హత్య జరిగింది. ఇతను చనిపోయిన సురేష్ భార్య అనిత ప్లస్ బాబు ఫక్రుద్దీన్ వల్లే దీనిలో మనకు మెయిన్ పాత్ర చేసింది. అతనితో హత్య చేయించబడింది అన్నమాట ఈ కేసు.